హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయేది మొలకలు. ఇది చాలా ప్రోటీన్స్ ఉన్నటువంటి ఫుడ్, పిల్లలకు చాలా బలం కూడా. ఫస్ట్ 1 కప్ పెసర్లు, 1 కప్పు సద్దలు, 1 కప్పు సద్దలు, 1 కప్పు శనగలు, 1 కప్పు పల్లీలు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని వాటర్తో 2-3 టైమ్స్ శుభ్రంగా కడగండి. కడిగి బాగా మంచిగా కడగండి. అందులో మట్టి ఉన్న వాటర్ పోసి పక్కన పెట్టుకోండి. ఒక 2-3 గంటల తర్వాత ఓపెన్ చేసి చూడండి, బాగా నానిన తర్వాత జల్లి బుడ్డలోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో వాటర్ మొత్తం ఇట్లా బిర్రగా అనేసి ముడి కట్టి ఒక ఖాళీ డబ్బాలో వేసి మూత పెట్టండి. ఇలా చేయడం వల్ల మొలకలు అనేవి మంచిగా వస్తాయి. ఒక 10 గంటల తర్వాత ఓపెన్ చేసి చూడండి, మొలకలు అనేవి మన కాటన్ క్లాత్ నుంచి బయటికి వచ్చేస్తాయి. ఇలా రావడం అనేది మంచిగా అనిపిస్తుంది మనకి. వావ్! ఈ మొలకలు ఇలాగే తినేయచ్చు, లేదంటే ఫ్రై చేసుకొని కూడా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్ ఐటమ్స్ లాగా. సాయంత్రం వేళ పిల్లలకి స్నాక్స్ లాగా అందిస్తే చాలా చాలా బాగుంటుంది. దీనికోసం మనం ఒక ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు తీసుకోండి. ఒక బాండి తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి పోపు గింజలు వేసి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి. కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై కానివ్వండి. సిమ్లో ఉంచి మూత పెట్టేయండి. తర్వాత 1 స్పూన్ పసుపు వేయండి. వేసి బాగా ఫ్రై కానివ్వండి. పచ్చిమిర్చి అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మన మొలకలు అనేవి ఇందులో వేసి బాగా ఫ్రై కానివ్వండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి మూత పెట్టండి. ఒక 10 నిమిషాల వరకు బాగా ఫ్రై కావాలి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి, బాగా ఫ్రై అయిందో లేదో. ఇలా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసి కలపండి. స్పైసీగా తింటే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి వల్ల తక్కువ కారం ఉంటుంది అనుకుంటే. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఫ్రై కానివ్వండి. తర్వాత ఓపెన్ చేస్తే మనకు టెక్స్చర్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత 1 స్పూన్ ధనియా పౌడరు వేయండి. బాగా కలపండి. తర్వాత ఒక నిమ్మకాయ చెక్క పిండుకోండి. నిమ్మకాయ జ్యూస్ వేయండి. పుల్లగా బాగుంటుంది తినడానికి. నిమ్మకాయ రసం పిండుకొని మూత పెట్టేయండి. సింపుల్. వేడిగా మొలకలు ఈవినింగ్, సాయంత్రం వేళ తినడానికి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. వాచ్ మై ఛానల్.